ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్న సెమిస్టర్ 2, 4, 6 స్టూడెంట్స్ యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వారికి సంబంధించి సెమ్ 2, సెమ్ 4, సెమ్ 6 స్టూడెంట్స్ యొక్క రెగ్యులర్ స్టూడెంట్స్ టైం టేబుల్ ఇది. మనకి మే 6 నుంచి ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. సెమిస్టర్ 2 వాళ్ళకి బీఏ, బీకామ్ అండ్ బీబీఏ, బీఎస్సీ మధ్యాహ్నం 2 o'clock నుంచి 5 o'clock వరకు అయితే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సెమిస్టర్ 2 వాళ్ళకి ఇది అంటే డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి సెమిస్టర్ వైజ్గా. సో సెమిస్టర్ 2 టైమింగ్ వచ్చేసి మనకి 2 PM టు 5 PM ఉంది. 6th రోజు స్టార్ట్ అవుతున్నాయి. మొదటి రోజు వచ్చేసి మీకు జనరల్ పేపర్స్ ఉన్నాయి, తర్వాత లాంగ్వేజెస్ ఇట్లా ఉంటాయి మీకు కరెక్ట్గా. అంటే మీ హాల్ టికెట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ టైం టేబుల్లో ఉన్న సబ్జెక్టులు దాని ప్రకారం మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఆప్షనల్స్ అనేవి మనకి ఇక్కడ 16th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సెమిస్టర్ 2 వాళ్ళకి మీ ఆప్షనల్ ప్రకారము టైం టేబుల్లో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది సెమిస్టర్ 2 వాళ్ళకి సంబంధించి. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి టైమింగ్స్ అంటే డేట్స్ డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెమిస్టర్ 4th వాళ్ళకి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ వీళ్ళందరికీ కూడా సెమిస్టర్ 4th స్టూడెంట్స్కి వచ్చేసి మనకి ఏ రోజు స్టార్ట్ అవుతున్నాయంటే 7th స్టార్ట్ అవుతున్నాయి, మే 7th. టైమింగ్ వచ్చేసి 9 AM టు 12 noon అంటే 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సెమిస్టర్ 4th స్టూడెంట్స్ అయితే ఈ టైమింగ్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. 7th రోజు మీకు జనరల్ పేపర్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వన్ మీకు లాంగ్వేజెస్ ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీరికి సంబంధించి 15th రోజు జనరల్ ఇంగ్లీష్ ఉంది. తర్వాత 17th రోజు తెలుగు, హిందీ, సంస్కృత్ ఈ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అనేవి 20కి స్టార్ట్ అవుతున్నాయి మీకు. ఇక సెమిస్టర్ 4th స్టూడెంట్స్కి వచ్చేసి మీరు ఇక్కడ 6th సెమిస్టర్ స్టూడెంట్స్కి వచ్చేసి టైమింగ్స్ 9 AM టు 12 మార్నింగ్ 9 నుంచి 12 వరకు అయితే కండక్ట్ చేస్తారు. మీకు సేమ్ మే 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడండి మీ సబ్జెక్ట్ని అయితే పేర్కొనడం జరిగింది టైం టేబుల్లో. 6th అండ్ 8th మీ డేట్స్ ఇట్లా ఉన్నాయి. 8th రోజు మీకు పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్, వాటర్ రిసోర్సెస్ అండ్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్ ఇలాంటి పేపర్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. 10th నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్, తర్వాత 16th, తర్వాత 18th ఇట్లా మీ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 6th సెమిస్టర్ వాళ్ళ యొక్క టైం టేబుల్ డేట్స్ ఇవి. అదేవిధంగా నెక్స్ట్ దీని తర్వాత మీకు వచ్చేసి బీసీఏ 2nd, 4th, 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకు కూడా డేట్స్ ఇచ్చారు. మే 8th నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి. 2 PM టు 5 PM అని ఇక్కడ పేర్కొనడం జరిగింది బీసీఏ. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇక్కడ 2nd సెమిస్టర్ వీళ్ళకి కూడా డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 2nd సెమిస్టర్ వాళ్ళకి మీరు చూడండి ఇక్కడ 8th రోజు స్టార్ట్ అవుతుంది, మే 8th రోజు. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇక్కడ 4th సెమిస్టర్ వీళ్ళకి 15th స్టార్ట్ అవుతుంది, మే 15th. సో ఇవి మీకు టైం టేబుల్లో ఇచ్చిన డ్రాఫ్ట్ టైం టేబుల్ ఇచ్చిన డేట్స్. దీని ప్రకారం మీరైతే మరి ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ టైం టేబుల్ ప్రకారం మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని యూనివర్సిటీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ టైం టేబుల్ ఇది. ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే 1-2 days ఏమైనా చేంజ్ కావచ్చు. ఇదైతే డ్రాఫ్ట్ టైం టేబుల్ చెప్తున్నాను. దాదాపు స్టూడెంట్స్ అయితే ఈ టైం టేబుల్ ప్రకారమే మీ యొక్క ప్లాన్ అప్ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయనే అపోహ అయితే పెట్టుకోకండి. ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి దాదాపుగా పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు అయితే లేవు. ఇంకా ఈ డేట్స్ ప్రకారమే మీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి యూనివర్సిటీ సిద్ధంగా ఉంది. మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.